రిషబ్ పంత్ ఒకప్పుడు 3 ఫార్మాట్ల ప్లేయర్, డేంజరస్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఓ దశలో ఫ్యూచర్ కెప్టెన్ గాను ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇప్పుడు టెస్టుల్లోనే అవకాశాలు దక్కుతున్నాయి. అయినా ఒకప్పట్లో తనదైన ముద్ర వేయటం లేదనే చర్చ ఉంది. గతంలో వైస్ కెప్టెన్ గా సేవలందించిన పంత్ ఆ బాధ్యతలను కూడా కోల్పాడు. కేఎల్ రాహుల్ కి సెలెక్టర్ లో వైస్ కెప్టెన్సీని అప్పగించారు. టీంలో చోటు కోసం తీవ్రమైన పోటీ కూడా ఉంది. దూకుడుగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితా కూడా పెద్దగానే కనిపిస్తోంది. ఇలాంటి టైంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో పంత్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే శ్రీలంకతో సిరీస్ కు పంత్ను ఎంపిక చేయడం పైన రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. పంత్ను ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఐపీఎల్లో ఆత్మవిశ్వాసంతో ఏమీ కనిపించలేదన్నాడు. పెద్దగా ఎనర్జీ లేనట్టుగానే ఆట సాగిందన్నాడు. అయితే తాను పంత్కు అభిమానినని చెప్పుకొచ్చాడు. మళ్లీ ఒకప్పటిలా మెరుపులు మెరిపించాలని కోరుకుంటున్నానన్నాడు. పంత్ ఫిట్నెస్, రాణించాలనే తపన ఎలా ఉందో చూడాలనుకుంటున్నానన్నాడు. శ్రీలంక టూర్లో అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని భావిస్తున్నానన్నాడు. పంత్ నుంచి దూకుడైన ఆటను చూడాలనుందని చెప్పాడు. నిజానికి పంత్కు ఏమీ కలిసి రావడం లేదు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఎంట్రీతో టీ20లో అవకాశాలే దొరకడం లేదు. జింబాబ్వే టూర్లో సంజు ప్లేస్ లో ప్రభ్ సిమ్రాన్ కూడా మరో వికెట్ కీపర్ గా జట్టులో ఉన్నాడు. వన్డేల్లో ఎలాగూ వికెట్ కీపర్ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ అందుబాటులో ఉన్నారు. టెస్టుల్లో పంత్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపరే అయిన ధ్రువ్ జురేల్ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. ఐపీఎల్లోనూ లక్నో సూపర్ జెయింట్స్ తరపున రిషబ్ మ్యాజిక్ చేయలేకపోయాడు. కెప్టెన్ గా విఫలమయ్యాడు. బ్యాటర్ గాను అంచనాలు అందుకోలేకపోయాడు. ఆ తర్వాత కెప్టెన్సీని వదిలేశాడు. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ నుంచి బయటకు వెళ్లిపాడు. ఇప్పుడు టెస్టుల్లో చోటు కోల్పోకూడదంటే నిలకడగా రాణించటమే కీలకమని మాజీలు హెచ్చరిస్తున్నారు.